సన్నిధి అదే నాకు పెన్నిధి కనిపించని దైవమేమా కనులలోన ఉన్నది అన్నయ్య సన్నిధి. ప్రేక్షకులందరికీ రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ శుభాకాంక్షలు. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి, అక్కా తమ్ముడి ఆప్యాయతకి ప్రతీకగా నిలిచేదే ఈ రాఖీ పండగ. మరి అక్క తమ్ముడికి కావచ్చు, అలాగే చెల్లి అన్నయ్యకి కట్టే ఈ రాఖీ మరి అన్నయ్య కానీ వాళ్ళ తమ్ముళ్ళ కానీ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఎంతో ప్రేమపూర్వకంగా చెల్లి కానీ అక్క కానీ వాళ్ళ తమ్ముళ్ళకి కానీ అన్నయ్యలకు కానీ కడుతూ ఉంటారు. ఇక కట్టించుకున్న తమ్ముడు కానీ అన్నయ్య కూడా వాళ్ళకి ఎల్లవేళలా వాళ్ళ చెల్లి కానీ అక్క కానీ ఎప్పుడు కూడా జీవితాంతం రక్షణగా ఉంటాము అనే భరోసానిచ్చేదే ఈ పవిత్రమైన రాఖీ పండగ. మరి దేశవ్యాప్తంగా కూడా ఈరోజు ఈ రాఖీ పౌర్ణమి అందరి ఇళ్లలో కూడా ఎంతో సంబరాలుగా చేసుకుంటూ ఉంటారు. మరి ఈ రాఖీ పౌర్ణమి స్పెషల్గా మనం బ్యూటిఫుల్ సింగర్ మానస ఆచార్య అలాగే తన తమ్ముడైన సుమంత్ ఆచార్య దగ్గరికి వచ్చేసాము. వాళ్ళ రాఖీ పౌర్ణమి ముచ్చట్లు మనందరం కూడా షేర్ చేసుకుందాం. మీ ఇద్దరికి కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు. వనితా టీవీ ప్రేక్షకులకు కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ మాన్సా. సో ఒక మంచి నువ్వు బ్యూటిఫుల్ సింగర్వి, సో నాకు తెలుసు చాలా బాగా పాడుతావు అండ్ నీకు పోటీగా తమ్ముడు కూడా పాడుతుంటాడు. సో ముందుగా మన ప్రోగ్రాంలోకి ఎంటర్ అయ్యే ముందు చక్కగా నువ్వు రాఖీ కట్టే ముందు ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం. తప్పకుండా. ఓకే. అయితే జనరల్గా రాఖీ అనగానే రాఖీకి సంబంధించిన పాటలు ఏమున్నాయి సినిమాలో అని మనం అనుకుంటూ ఉంటాం కదా. నాకు అనిపించింది వై నాట్, నేను సింగర్ని కాబట్టి నేనే మా తమ్ముడి కోసం స్పెషల్గా కొన్ని లైన్స్ రాసి కంపోజ్ చేసి ఈ రాఖీ సందర్భంగా ఇంకా స్పెషల్ డెడికేట్ చేస్తే బాగుంటుందేమని మీరు వచ్చే ముందే నేను ఒక చిన్న బిట్ సాంగ్ కంపోజ్ చేసుకున్నాను. ఆ పాటని తమ్ముడి కోసం, అలాగే రాఖీ పండుగ సందర్భంగా అన్నలందరికీ తమ్ముళ్ళందరికీ కూడా ఈ పాటను డెడికేట్ చేస్తాను. తప్పకుండా. సోదరా ఓ సోదరా నీ నవ్వే సంతోషం, నీ తోడే నా లోకం. సోదరా ఓ సోదరా నీ నవ్వే సంతోషం, నీ తోడే నా లోకం. రక్షాబంధన్ వేళ ఇది నీ మంచి కోరెను నామది, జన్మ జన్మల బంధమిది ఏనాడో చేసిన పుణ్యమిది. రక్షాబంధన్ వేళ ఇది నీ మంచి కోరెను నామది, జన్మ జన్మల బంధమిది ఏనాడో చేసిన పుణ్యమిది. కష్టాలొచ్చిన కన్నీళ్ళొచ్చిన కలిసి ముందుకు సాగుదాం, మన కలలు నిజమయ్యేలా కలిసి మెలిసి సాధిద్దాం. సోదరా ఓ సోదరా నీ నవ్వే సంతోషం, నీ తోడే నా లోకం. వండర్ఫుల్, సూపర్. సో ఇంత బాగా పాడింది. ఏమంటావు సుమంత్ నువ్వు? తన పాటలోనే నాకు నా పట్ల తనకున్న ప్రేమ అలా ఇప్పటికీ కూడా అంతే ఇలా క్యాప్చర్ చేసుకోవాలి గుండెల్లో. జనరల్ గా ఏంటంటే ప్రాబ్లం, పేరెంట్స్ కి పిల్లలకి మధ్యన ఒక ఎమోషన్ ఇలాంటివి ఏమైనా మాట్లాడినప్పుడు ఏంటో ఈ అక్క తమ్ముళ్ళకి ఎప్పుడు మా అక్కే కదా అనే ఫీలింగ్, ఒక రకమైన సర్కాజము ఇది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. సహజం, అది ఏ అక్క తమ్ముడు కానీ అన్న చెల్లెళ్ళకి కానీ అది సహజంగా. ఇప్పుడు ఎట్లా ఉంటాడు తెలుసా అండి, వీడు వెళ్ళిపోయాక సర్లే పాడావులే అలా అనమాట, అలా బాండింగ్ అలా ఉంటాడు. బట్ నువ్వు లేనప్పుడు ఆ అఫెక్షన్, ఆ గర్వం, మా అక్క అంత అద్భుతంగా పాడిందని ఒక గర్వంగా ఫీల్ అవుతుంది. నిజంగా ఎమోషనల్ గా ఫీల్ అయ్యేవారా నువ్వు? నిజం చెప్పురా. డౌటా? లవ్లీ. సో నా కోసం ఒక కంటి చుక్క కార్చి ఈ రోజు నాకు డెడికేట్ చేయొచ్చు కదా. కొంచెం డిజైన్ తెప్పిస్తారా? రాఖీ కట్టాక గిఫ్ట్ గా అది ఇచ్చేద్దాం. సో ఎనీవేస్ రాఖీ కట్టుకుందామా? షూర్ షూర్. ఓకే, నేను మీకోసం రాఖీ అండ్ స్వీట్స్ తెచ్చేసాను. థాంక్యూ సో మచ్. సో చక్కగా తమ్ముడికి రాఖీ కట్టేసేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసి
బ్లెస్సింగ్స్ ఎప్పటికీ ఉంటాయి, ఈరోజు కొంచెం ఎక్కువ బ్లెస్సింగ్స్. ఎక్కువ బ్లెస్సింగ్స్. సోదరా ఓ సోదరా నీ నవ్వే సంతోషం, నీ తోడే నా లోకం. సోదరా ఓ సోదరా నీ నవ్వే సంతోషం, నీ తోడే నా లోకం. రక్షాబంధన్ వేళ ఇది నీ మంచి కోరెను నామది, జన్మ జన్మల బంధమిది ఏనాడో చేసిన పుణ్యమిది. సో అక్క రాఖీ కట్టేసింది, సుమంత్ ఏమి ఇస్తున్నాడు అక్కకి? ఆల్రెడీ రెడీగా ఉంది. పెట్టేసుకున్నావు రెడీగా? ఏం తెచ్చావు? సారీ. ఓ లవ్లీ. నాకు ఏది ఇష్టం వాడికి బాగా తెలుసు. వాళ్ళకి మించి ఇంకెవరికి తెలుస్తుంది? ఆల్మోస్ట్ మన చిన్నప్పటి నుండి ఒక బాండింగ్ ఉంటుంది కాబట్టి. సో ఎనీవేస్, స్మాల్ లవ్. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్. సో పర్పుల్ కలర్ చాలా బాగుంది సుమన్, నీ టేస్ట్. సో ఫస్ట్ రాఖీ కట్టేసుకున్నాము, చక్కగా గిఫ్ట్స్ ఇచ్చుకోవడాలు అయిపోయినాయి. మనం కట్టే వరకు కూడా నెక్స్ట్ మనం సరే ఎక్స్పెక్టేషన్స్ జనరల్గా మనం పెట్టుకోము, బట్ చిన్నప్పటి నుంచి కూడా మనకు ఒక ఇంత చాక్లెట్స్ తీసుకునేవాళ్ళు చిన్నప్పుడు, ఎందుకంటే వాళ్ళు అప్పటికి ఎర్న్ చేయరు కాబట్టి. ఆ తర్వాత కూడా మనం ఎక్స్పెక్ట్ చెయ్యము మేము జనరల్గా, బట్ మీరు ఏమి ఇస్తారా అనే ఒక ఆతృత అయితే ఉంటూ ఉంటుంది. సో చిన్నప్పటి నుండి రాఖీ అనేది మీ ఇద్దరికి ఎలాంటి బంధం, ఎలాంటి స్పెషల్ ఉంది అసలు? అంటే జనరల్గా సిబ్లింగ్స్ మధ్యలో 2-3 years డిఫరెన్స్ ఉంటుంది కదా, నాకు వీడికి ఆల్మోస్ట్ ఒక 7-8 years డిఫరెన్స్ ఉందన్నమాట. సో అందుకనే వీడిని చిన్నప్పటి నుంచి కూడా చాలా, అంటే ఇప్పటికీ నేను వాడు పెద్దోడైనా ఇంకా చిన్నోడు అన్నట్టే ట్రీట్ చేస్తూ ఉంటాను అనమాట. సో రాఖీ అనగానే చాలా స్పెషల్ ఇంకా మాకు. నాకు అంటే కజిన్స్ చాలా మంది ఉన్నారు, బట్ ఇంకా వీడికి కట్టాక మిగతా వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఫస్ట్ వీడికి పొద్దున్నే వీడు చిన్నగా ఉన్నప్పుడు పడుకునేవాడు, పొద్దున్నే వీడిని లేపి అప్పటికప్పుడు స్నానం పోసి రెడీ చేసి రాఖీ కట్టి. అండ్ తమ్ముడు పుట్టిన కొత్తలో కూడా చాలా సంతోషం ఉండేదన్నమాట. అంటే అంటే నేను ఈ ఇయర్ నుంచి రాఖీ కట్టడానికి నాకు తమ్ముడు ఉన్నాడు అని చెప్పేసి. అప్పటి వరకు నేను ఐ వాజ్ ఎ సింగిల్ చైల్డ్ అనమాట. ఓకే వీడు ఉన్నాడు ఇప్పుడు అని చెప్పి అదొక స్పెషల్ మూమెంట్ అన్నమాట. ఇంకా సుమంత్, సో అక్కతో నీకున్న బాండింగ్ అంటే అక్క అనడం కంటే కూడా మోర్ దాన్ దట్ ఒక మదర్ లైక్ యూనో ఫీలింగ్ అనే చెప్పాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బాగా ప్యాంపరింగ్. సో నన్ను ఒక తమ్ముడుగా కంటే కూడా ఒక సన్ లాగే తను బాగా ట్రీట్ చేసేది. నేను ఏదన్నా అంటే పొరపాటున ఏదన్నా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా అప్పుడప్పుడు మా డాడీ పొజిషన్ ని తనే భర్తీ చేసేది అనమాట. తను ఇప్పటికీ సమ్వేర్ ఉంది, తన భయం ఎక్కడో ఉంది. యాక్చువల్లీ పేరెంట్స్ కంటే నాకే ఎక్కువ భయపడతాడా? భయపెట్టిచ్చేస్తావైతే? అంతేం భయపెట్టాను, బట్ ఎందుకో వాడు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర బాగా ఫ్రీగా ఉంటాడు. నేను అనేసరికి కొంచెం ఏదైనా విషయం చెప్పాలన్నా కొంచెం భయపడుతూ ఉంటాడు అనమాట. ఓకే. సో ఇద్దరు పోట్లాడుతూ ఉంటారా మామూలుగా? చాలా నడుస్తుంటాయి ఇంకా టామ్ అండ్ జెర్రీ లాగా. అంటే నాది ఎక్కువ, అంటే నేను ఎక్కువ అంటుంటాను, వాడు పడుతుంటాడు. చాలా వరకు తన సుపీరియారిటీ ఎక్కువ, సర్కాజం చాలా. ఓకే. సో నువ్వు కూడా పాడతావని విన్నాను సుమంత్, ఒక మంచి పాట మా కోసం. అందాల చిన్ని దేవత ఆలయమే చేసి మాయేదా, అమృతమే మాకు పంచగా అంతా నందమే కదా, అనురాగం కంటి చూపులై అభిమానం ఇంటి దీపమై బ్రతుకంతా నిండు పుణ్యమై ముడివేసే పూర్వ పుణ్యమే కలకాలం అన్నలకు ప్రాణమై మమకారం పంచవే అమ్మవై. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలో, తోబుట్టువుల అనుబంధం ఇంక వర్తిల్లును వెయ్యేళ్ళు. సంతోషపడుతూ శతకోటి దేవతలు పలికెను దీవెనలో, తోబుట్టువుల అనుబంధం ఇంక వర్తిల్లును వెయ్యేళ్ళు. అమ్మ నాన్న మీ ఇద్దరిలో అంటే ప్యాంపరింగ్ అనేది ఇద్దరిని సమానంగా చూసినప్పటికీ కూడా ఓసారి మనకేమొస్తుంది, మనకు అనిపిస్తుంది సెకండ్ చైల్డ్ బేబీ పుట్టిన తర్వాత తమ్ముడిని ఎక్కువ చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ ఉంటుంది. అలా ఇద్దరు ఏమైనా ఉంటుంటుంది? నాకు ఉండేది. అమ్ము అంటే ఇప్పుడు ఇంకా నా మీద ప్రేమ తగ్గిపోతుందేమో తమ్ముడు వచ్చాక, అంటే తమ్ముడు చిన్నోడు కదా, ఇంకా వాడు పెద్దగే వరకు వాడే ఇంకా ఇంట్లో ప్యాంపరింగ్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటూ ఉండేదాన్ని.
బట్ ఈవెన్చువల్లీ నేను కూడా వాడిని ప్యాంపరింగ్ Okay. చేయడం స్టార్ట్ చేశాను అనమాట. చిన్నోడు అని చెప్పి నేను ఎత్తుకునేదాన్ని కూడా వాడిని. బ్యూటిఫుల్. సో అక్క పాడే పాటల్లో కానీ అక్కలో కానీ వాట్ యు లైక్ మోస్ట్? షీఈస్ వెరీ హార్డ్ వర్కింగ్. సో అంటే ఆ విషయంలో నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. మొదటి నుంచి అంటే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి తనది చాలా కష్టపడే తత్వం. సో టు బి ఫ్రాంక్ నేను అంత కాదు యాక్చువల్గా. సో నేను డెఫినెట్గా మా అక్కలో నేను అదొకటి ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. దాంతోపాటు ఏంటంటే షీఈస్ వెరీ ప్లాన్డ్ అనమాట. సో నేను ఎట్లా అంటే అప్పటికప్పుడు ఓకే గో విత్ ద ఫ్లో లాగా. గో విత్ ద ఫ్లో, అప్పటికప్పుడు ఏది ఐడియల్ అనిపిస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే. సో షీఈస్ వెరీ ప్లాన్డ్. సో అదొకటి నేను చాలా నేర్చుకుంటున్నా, ఆదర్శంగా తీసుకుంటాను. నైస్. సో అక్క పాడే పాటల్లో జనరల్ గా హమ్ చేసుకుంటూ ఉంటాం కదా, అక్క పాడే పాటల్లో ఆల్ టైమ్ నీ ఫేవరెట్ ఏది? జనరల్ గా తను ఏం పాడితే నీకు ఇష్టంగా ఉంటుంది? కేఎం రాధాకృష్ణ గారి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. సో తను సూపర్ సింగర్ లో మనసవాచ ఆ సాంగ్ పాడింది. సో ఆ పాట తను పాట నాకు ఇంకా ఇష్టం. అయితే తన కోసం ఆ పాట నువ్వు పాడతావు ఒక 2 lines? డెఫినెట్గా. ఓకే. మనసవాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించా నిన్నే తలచా నన్నే మరిచా నీకై జీవించా మాట దాచా కాలాలు వేచా నడిచా నేని నీడలా మనసవాచ నిన్నే వలచ నిన్నే ప్రేమించా. చాలా బాగుంది అసలు. సో చిన్నప్పటి నుండి అక్క ఒక ప్యాంపరింగ్ గా చూసింది. సో అమ్మ చేసే వంటలు ఎలాగో తింటాం, అక్క చేసే వంటలు ఎలా ఉంటాయి అసలు? యాక్చువల్గా అక్క చేసిన వంటల్లో నాకు సాంబార్ అంటే చాలా ఇష్టం. నిజంగా తను సాంబార్ చేసిందంటే చెన్నై కనిపిస్తుంది. అవునా? వావ్, చాలా బాగా చేస్తుంది. చెన్నై వెళ్ళనక్కర్లేదు ఇంకా. వెళ్ళక్కర్లేదు. Okay. సాంబార్ చాలా బాగా చేస్తుంది. అండ్ లైక్ మెజెస్టిక్ పన్నీర్ అంటే చాలా ఇష్టం. ఏంటి అక్క ఇలా చేసావని ఎప్పుడైనా అన్నావా ఏమైనా వంటల్లో? ఒక్కసారి ఏదో వెజ్ బుల్లెట్ ఏదో చేసింది. అవి బుల్లెట్స్ లాగా పేలిపోయాయా? అది బుల్లెట్ ఓకే. ఏమనిపించింది? అంటే ఆ బుల్లెట్ లాగా తగిలింది నాకు ఇక్కడ. చాలే అక్క, ఇంకా నెక్స్ట్ ఎప్పుడు కూడా ఈ బుల్లెట్ ట్రై చేయగలన్నావా? సర్ప్రైజింగ్ ఏంటంటే వాడు కూడా చిన్న చిన్నవి ట్రై చేస్తాడు. పిజ్జా చేస్తాడు, బేక్డ్ ఐటమ్స్ అన్ని. స్వీట్స్ ఎక్కువ చేస్తాను. ఇష్టం అయితే స్వీట్స్ ఎక్కువగా. స్వీట్ టూత్. ఓకే. సో అక్క పాడుతూ ఉంటుంటుంది కదా, జనరల్గా మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఎక్కువ పాడుతూ ఉంటుంది. సింగర్గా తను మన ఇంట్లో తెలుసు తను చక్కగా సంగీతం నేర్చుకున్న అమ్మాయి, అండ్ ఆల్మోస్ట్ అన్ని షోస్లో కూడా తను వెళ్తూ ఉంటుంది కదా. సో అలా వెళ్తూ ఉన్నప్పుడు తను ఒక సింగింగ్గా మన ఫ్యామిలీలో ఒక చక్కటి సింగర్ ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. ఎవరైనా మనకు గ్యాదరింగ్ అయినప్పుడు కూడా పాడుకుంటూ ఉంటాము. ఎలా అనిపిస్తుంది నీకు? అంటే అనిపిస్తుంది మా అక్క కదా, సో ఆ ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. అండ్ అక్కని చూసి నేర్చుకున్నావా నువ్వు కూడా పాట పాడుతూ ఉంటే? అది నేర్చుకుంది మమ్మీ దగ్గర నుంచి. ఓకే, ఫస్ట్ గురువు అమ్మ అయితే. చిన్నప్పటి నుంచి మమ్మీ ఇంట్లో క్లాసెస్ తీసుకునేవాళ్ళు, మ్యూజిక్ క్లాసెస్. ఇప్పుడంటే ఆన్లైన్ గానీ అప్పుడు ఆఫ్లైన్ పిల్లలు ఇంటికి వచ్చేవాళ్ళు మా చిన్నప్పుడు. వాళ్ళని చూస్తూ మమ్మీ నేర్పిస్తుంటే అప్పుడు మాకు బాగా మోటివేషన్ వచ్చింది, మేము కూడా పాడాలని. అప్పటిదాకా కొంచెం నాకు స్టేజ్ ఫియర్ ఉండేది. అలా మమ్మీ నేర్పిస్తుంటే చూస్తూ చూస్తూ నేను కూడా, తర్వాత వీడు కూడా మమ్మీ దగ్గరే. ఓకే, నైస్. సో జనరల్గా ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ జీవన విధానంలో రిలేషన్స్ అనేవి కొంచెం తగ్గిపోయాయని మనం మాట్లాడుకుంటే, ఇప్పుడు పండగ పూట మనం అవన్నీ డిస్కస్ చేయకున్నా, బట్ వాట్ ఎవర్ ఇప్పుడు అవుతున్నది మనం మాట్లాడుకుంటే, ఎంతవరకు ఈ రిలేషన్స్ని మనం కాపాడుకోగలుగుతున్నాం మానస? ఎక్కువ కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అండి. కమ్యూనికేషన్ తగ్గిపోయింది బాగా. ఈ మెసేజెస్ వచ్చాకైతే మరి అసలు ఇన్విటేషన్స్ కూడా మెసేజెస్లోనే పంపించేయడం అలాంటివి. సో నాకేమనిపిస్తుంది అంటే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా
మనిషి కనిపిస్తే ఎంతసేపు అండి, అవును. జస్ట్ ఎదురుపడితే ఇంకా మనవాడు అనే ఫీలింగ్, వాడు ఎంత తప్పు చేసినా మనం కరిగిపోతాం. అంతే. సో ఒక కాల్ చేసి మాట్లాడుకోవడం డైలీ, అప్పుడప్పుడు కనిపించడం. మేమైతే బాగా కలిసి ట్రావెల్ చేస్తాం, అవునా? రెస్టారెంట్స్ కి, సినిమాలకు కలిసి వెళ్తాము, ట్రావెల్. రీసెంట్ గా వారం రోజులు ఫుల్ ట్రావెల్ చేసి వచ్చాము ఫ్యామిలీ అందరం కలిసి. ఓకే. సో ఇలా గెట్ టుగెదర్స్ అవి ఇవి మంచిగా అప్పుడప్పుడు కలుస్తూ ఉండాలి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది కలవట్లేదు ఈ మధ్యన, ఎక్కువ మెసేజెస్ లో మాట్లాడుకోవడం అంతే నడుస్తుంది అనమాట. ఓకే. సో డైరెక్ట్ మీటింగ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో సుమంత్, వాట్స్ యువర్ ఒపీనియన్? నాకు తెలిసినంత నెక్స్ట్ జన్మలో మళ్ళీ వాళ్ళు మనం ఒకటిగా పుడతామో లేదో తెలియదు. అంటే ఈ జన్మకే తను నా అక్క, ఈ జన్మకే నేను తనకు తమ్ముడిని. SVSC లో ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు. సో అసలు నెక్స్ట్ జన్మ ఉంటుందో లేదో తెలియదు. సో ఉన్నంతకాలం అందరు కలిసిమెలిసి ఉండాలి, ఆ వరుసని అలా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి. సో కోపం వస్తూ ఉంటుందా అక్కకి ఎప్పుడైనా? నువ్వు ఎప్పుడైనా ఇరిటేట్ చేస్తుంటావా? బాగా. అవునా? మోస్ట్లీ. ఓకే. ఇరిటేట్ చేయడంలో వాడు ఫస్ట్, తిట్టడంలో నేను ఫస్ట్. సరిపోయింది ఇద్దరికి. ఓకే. బాగా కొట్టుకున్నారు ఎప్పుడైనా ఇద్దరు? అంటే ఇప్పుడంటే అది బాగోదులే, కానీ జనరల్ గా చిన్నతనంలో. అంటే వీడు స్కూల్ కి కొంచెం అప్పుడు నేను బాగా వాడిని లేపి అసలు ఆల్మోస్ట్ గుంజుకొని మేము యుద్ధం చేసి తీసుకెళ్లేవాళ్ళం అన్నమాట. అప్పుడు బాగా వేసుకునేదాన్ని వీపు మించి గట్టిగా. అలా గేట్ దగ్గర అలా దించేసి ఇలా పక్క చూసేది. ఓకే బాయ్ అంతే, పట్టించుకునేది కాదు. ఇంకా ఇంటికి వచ్చాక నెక్స్ట్ డే నీకు చూపిస్తాను అనేవాడు. ఓకే. సో అప్పుడు పడ్డ కొంచెం చిన్న దెబ్బలైనప్పుడు ఇప్పుడు కూడా ఒకసారి శృతి మెత్తగా ఒకసారి వేసేసే మాన్స. మెత్తగా రాదు నాకు, మెత్తగా రాదంట. రాఖీ పండుగ సందర్భంగా అంతే. నైస్. రెగ్యులర్ గా ఎవరి మూవీస్ వాచ్ చేస్తూ ఉంటారు? ఎవరి ఇష్టం వెళ్ళాలని? వాడికి బాగా రితిక్ రోషన్ మూవీస్ అంటే చాలా ఇష్టం. హిందీ అలాగే కనిపిస్తున్నాడు రితిక్ లాగానే, కానీ ఆల్మోస్ట్ ఆ ఫేస్ ఫిజిక్ కూడా. వాడికి కొంచెం హిందీ ఎక్కువ ఇష్టం, నేను తెలుగు మూవీస్ ఎక్కువ చూస్తాను. ఇద్దరికి కామన్ గా మహేష్ బాబు గారి సినిమాలు చాలా ఇష్టం. నైస్. సో ఏదైనా ఒక మంచి పాట. అతి సుందరుడి సోదరుడై తోడు ఉండగా, తల్లిని కాపురం శ్రీగోపురం తాకాలి నీలాకాశం. నా పేగుముడి ప్రేమ గుడి నా తల్లిలే, నువ్వు నాండగా నాకుండగా కంపించిపోదా కైలాసం. ఇప్పుడే శుభలగ్నం, ఇది నా సంకల్పం, విధినే ఎదిరిస్తా నీ సాక్షిగా. అళగల్ పెరుమాళు అందాల చెల్లెలా, మిలమిలలాడే మీనాక్షి, నీ కంటి పాపనే కాచుకో చల్లగా, తెల తెలవారని రాత్రి. డుండు మరే పిల్ల పెళ్ళి చాంగు బళ్ళారే బళ్ళారే. జంజమరే శివుడి పెళ్ళి చాంగు బళ్ళారే బళ్ళారే. బ్యూటిఫుల్. మీనాక్షి అమ్మవారిని తలుచుకుంటూ మంచి పాట పాడారు. అది ఆ మూవీ మొత్తం కూడా సిబ్లింగ్స్ రిలేటెడ్. అవును, మహేష్ అండ్ కీర్తి కాంబినేషన్ కదా. ఇట్స్ లవ్లీ మూవీ. చాలా బాగా పాడారు ఇద్దరు కూడా. సో మామూలుగా గ్యాదరింగ్స్ అయినప్పుడు ఇద్దరు కలిసి పాడుతూ ఉంటారు? అసలు మేము వెళ్ళనవసరం లేదు, వాళ్ళే పిలుస్తూ ఉంటారు. అసలు మేము ఫంక్షన్ లకు వెళ్ళడమే ఆలస్యం. ఎదురు చూస్తూ ఉంటారేమో. మేము వెళ్ళిందే పాటలు పాడడానికి అనే ఫీలింగ్ వస్తుంది. అందరికి వెళ్తే చేతిలో పూగిస్తారు, మాకు ఎలాగానే మైక్. బాగుంది. పాడండి, డ్యూయెట్స్ పాడండి, మంచి ఇళయరాజా గారి పాటలు పాడండి ఇలా అడుగుతూ ఉంటారు. ఇళయరాజా అంటే గుర్తు చేశారు, కాసేపు ఒక ఇళయరాజా పాట. ఓకే. సో నువ్వు మామూలుగా వాట్ ఆర్ యు డూయింగ్ నౌ? నేను మల్టీమీడియా చేశాను, గ్రాఫిక్ డిజైనింగ్ చేసేవాడిని, ఒక 3-4 కంపెనీస్ లో చేశాను. బట్ రైట్ నౌ ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ మ్యూజిక్. అవునా? షోస్, స్టేజ్ షోస్ చేస్తుంటాను. అండ్ లైక్ ఎవ్రీ వీకెండ్స్ లైక్
లైక్ పబ్ స్టార్ లాంటి వాటి చోట కూడా కాన్సర్ట్స్ ఇస్తూ ఉంటాను. ఎక్కువ క్లబ్స్ లో అట్లా ఓకే ఓకే. లైఫ్ ఆఫ్ బట్ రీసెంట్ గా మనం ఇవన్నీ పాటల కంటే కూడా ఒకటి భజన్ జామింగ్ అని స్టార్ట్ అవును ఇట్స్ వండర్ఫుల్ కదా, బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తోంది అసలు. ఇప్పుడు ప్రెసెంట్ యూత్ అందరు కూడా చక్కగా కనెక్ట్ అవుతున్నారు డివైన్ సాంగ్స్ కి ఇవన్నీ మేము అంటే డివోషనల్ కాన్సర్ట్స్ చేసాం కానీ ఇలా జామింగ్ అందరితో ఫ్యామిలీ అందరూ కూడా కూర్చొని పాడుకోవడం లాగా అది మాకు కూడా చాలా బాగా అనిపించింది. ఓకే నైస్. యాక్చువల్లీ ఆచార్య సింగర్స్ అని మేము ఒక గ్రూప్, నేను మమ్మీ తమ్ముడు, మేము ముగ్గురం కాన్సర్ట్స్ పాడడం, అలాగే మాకు పేజ్ ఉంది సోషల్ మీడియాలో, అట్లా మేము ముగ్గురం పాడి పోస్ట్ చేయడం, చాలా వీడియోస్ కూడా వైరల్ అవుతూ ఉంటాయి మేము పాడినవన్నమాట. వండర్ఫుల్. ఆచార్య సింగర్స్ అనగానే చాలా మంది ఓకే మదర్ అండ్ కిడ్స్ ట్రైయో లాగా అని చెప్పేసి. ఓకే. సో అమ్మ దగ్గర నుండి మీరు నేర్చుకున్నది ఏమిటి? ఎందుకంటే ఈ ప్రేమ బాండింగ్ అనేది సహజంగా మనం ఎదుగుతున్న కొద్దీ అమ్మ నాన్న దగ్గర నుండే నేర్చుకుంటాము. తమ్ముడితో కానీ అన్నయ్యలతో కానీ అక్క చెల్లెలతో కానీ ఇలా ఉండాలి, ఆ తర్వాత మిగతా బంధువులతో ఇలా ఉండాలని మనం అనుకుంటూ ఉంటాం. ఫస్ట్ మనకి ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే అమ్మ నాన్న నుంచే తీసుకుంటాం. సో అమ్మ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి ఇద్దరు ఏం తీసుకున్నారు, ఏం నేర్చుకున్నారు? నేను అమ్మ దగ్గర నుంచి నేను డెఫినెట్గా ఎంత పైకి వచ్చినా కూడా గ్రౌండెడ్గా ఉండాలి, ఒదిగి ఉండాలి. దాంతోపాటు ఒక సమయస్ఫూర్తి, ఏది అంటే ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి, ఓపిక్గా ఉండాలి, ఓర్పు సహనం ముఖ్యం. అది మమ్మీ దగ్గర నుంచి నేను బాగా నేర్చుకున్నాను. అండ్ డాడీ దగ్గర నుంచి క్రమశిక్షణ, కరెక్ట్గా ఒక రూమ్ లో ఒక స్విచ్, ఒక లైట్ వెలిగినా కూడా ఆయన ఊరుకునేవారు కాదు, ఊరికే ఎందుకు అన్నట్టు. ఊరికే. ఓకే వండర్ఫుల్. సో నేను ఓపిక అండి. మమ్మీ అంటే అమ్మలందరూ అంతే కదా, మన జనరేషన్ అది మాత్రం నేర్చుకోవాలి అసలు. ప్లస్ ఇంకోటి తన కోపం అసలు ఎక్కువ రాదు, అసలు మనకి వస్తుంది అప్పుడప్పుడు మమ్మీల మీద, కానీ వాళ్ళకి అస్సలు పిల్లల మీద రాదు. అది చాలా నేర్చుకోవాలి. అండ్ ఇంకోటి తన దగ్గర చాలా గొప్ప విషయం, అందరినీ మనవాళ్లే అన్నట్టు చూడడం, అందరినీ పలకరించడం. ఇందాక మీరు వచ్చినప్పుడు కూడా పలకరిస్తూ అందరినీ, తను చాలా బాగా సోషలైజ్ అవుతుంది. నేను కూడా తన నుంచి అది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా డాడీ నుంచి ఒక మొండితనం వచ్చింది నాకు, ఏదైనా అనుకుంటే చేసి తీరాలి. డాడీ కూడా చాలా ఆ పని అయ్యే వరకు ఆయన దాని మీదే ఉంటుంది దానికి ఆయనకి. సో డాడీ నుంచి నేను అది తీసుకున్నాను. సో అక్క ఏదైనా వర్క్స్ లో ఉన్నప్పుడు కానీ, బాగా హెక్టిక్ స్కెడ్యూల్లో ఉన్నప్పుడు కానీ హెల్ప్ చేస్తూ ఉంటావా సుమంత్? యా, అంటే లైక్ ఎలా ఉంటుంది మీ షేరింగ్ అంతా కూడా, వర్క్ ని కానీ లేదంటే? మాక్సిమం వర్క్ గురించే, అంటే మాక్సిమం ఆ టైంలో ఆ వర్క్ కంప్లీట్ అవ్వాలి అన్నట్టుగానే ఉంటుంది. టార్గెట్స్ పెట్టుకుంటాం. ఇద్దరం సింగర్స్ కాబట్టి ఇట్లానే ఏదైనా వీడియోస్ చేసేటప్పుడు అట్లా చాలా హెల్ప్ చేస్తాడు. ఎడిటింగ్ చేయడము, గ్రాఫిక్స్ అవి ఇంకా వాడు అవి చూసుకుంటాడు అనమాట. వెరీ గుడ్. సో చిన్నప్పుడు అంటే మారం చేసేవాడు, స్కూల్కి లాక్కొని వెళ్ళావు. సో ఎదిగిన కొద్దీ అమ్మ దగ్గర నుండి నేను ఎలా ఒదిగి ఉండాలో నేర్చుకున్నాను అంటున్నాడు. సో అమ్మ గురించి అది చెప్పాడు. బట్ ఓకే, సో మానస అక్కగా నువ్వేం గమనించావు అసలు వాళ్ళు? వీడికి కూడా ఇప్పుడు డాడీకి చెప్పినట్టు, డాడీ ఏదైనా అనుకుంటే అవ్వాలి అని, సుమంత్లో కూడా కొన్ని విషయాలలో, అన్నిట్లలో ఇంకా వాడు నేర్చుకోవాలి. కొన్ని విషయాల్లో అనుకున్నాడంటే అసలు ఇప్పుడు చాలా వెయిట్ లాస్ అయ్యాడు వాడు. యాక్చువల్లీ కొంచెం మంచిగా ఫ్లఫీగా బాగుండేవాడు. ఈ ఫిట్నెస్ ఫ్రీక్ అనమాట వాడు. అది నాకు బాగా నచ్చుతుంది. బాగా హెల్త్ గురించి చాలా కాన్షియస్ అనమాట. పర్టికులర్ గా ఇదే తింటాడు, ఇదే ఇలానే ఉండాలి, ఇట్లా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఓకే, కానీ నాకు అది బాగా నచ్చుతుంది వాళ్ళు. నేను చిన్నప్పటికంటే ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు ఆ విషయంలో. ఫిట్నెస్, హెల్త్ కాన్షియస్, హెల్త్కి మించింది లేదు అసలు అనే ఫీలింగ్లో ఉంటాడు వాడు. అయ్యా, వాడికి అది చాలా అట్మోస్ట్ ప్రయారిటీ అనమాట హెల్త్. సో బాగా అనిపిస్తుంది అది. సో మెంటల్గా తన ప్రవర్తన విషయంలో ఏమి ఇష్టం తనలో? చాలా బుద్ధిమంతుడండి తమ్ముడు. కెమెరా ముందు బాగా మెచ్చుకుంటున్నట్టు, తర్వాత ఏమంటుందో చూసుకో. చాలా బుద్ధిమంతుడు. నేనే ఇంకా చెప్తూ ఉంటా, అరే వెళ్ళరా బయటికి, మంచిగా ఒక్కడే ఎంజాయ్ చేసిరారా. వాడు అట్లా కాదు, కొంచెం ఎక్కువ ఫ్యామిలీకి ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్. ఓకే, కొంచెం ఇంట్రోవర్ట్, ఫ్యామిలీ మ్యాన్. సో అది బాగా గమనించాను చిన్నప్పటికి ఇప్పటికి డిఫరెన్స్. సో ఒక మంచి ఇందాక అనుకున్నాం కదా, ఇళయరాజా పాట. కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే, ప్రియతమా
నీ వచట కుశలమా నే నిచట కుశలమే. ఊహలన్ని పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. ఓహో కమ్మని నీ ప్రేమ లేఖనే రాసింది హృదయమే. ప్రియతమా నీ వచట కుశలమా నే నిచట కుశలమే. వండర్ఫుల్, ఆల్ టైమ్ అందరి ఫేవరెట్ Yes, పాట. yes, yes. అందరూ ఆయన hum ఎవరికి చేస్తూ ఇష్టం ఉంటారు ఉండదు కదా. ఆయన పాటలు అంటే అవును, ఇంకా. అవును. నైస్. సో ఈ రాఖీ స్పెషల్గా మరి బ్రదర్స్ సిస్టర్స్కి అందరికీ కూడా ఇండివిజువల్గా ఏదైనా మంచి మెసేజ్. ఎక్కువ కలవండి, లైఫ్ ఈజ్ షార్ట్, ఎక్కువ కలిసి ఉండండి, ఎక్కువ ఎంజాయ్ చేయండి, ప్రతి చిన్న మూమెంట్ని సెలబ్రేట్ చేసుకోండి, ప్రతి చిన్న గెట్ టుగెదర్ని ఎంజాయ్ చేయండి. బిజీ లైఫ్స్ ఓకే అందరికీ ఉంటాయి, బిజీగా ఉన్నాం అనుకుండా ఆ బిజీలో కూడా కొంత టైం తీసుకొని ఫ్యామిలీని కలవడానికి. మనం ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో చూస్తున్నాము, వాళ్ళు డిన్నర్కి ఈ వీక్ కలుద్దామని వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుకుంటుంటారట, పేరెంట్స్ ఇంకా పిల్లలు. మనం ఇంకా పేరెంట్స్తో కూర్చొని పర్మిషన్స్ తీసుకుంటున్నారు, Exactly. కూర్చొని తినగలుగుతున్నాం ప్రతిరోజు. సో అది మెయింటైన్ చేస్తూ ఇంకా ఆ బాండింగ్, ఫ్యామిలీ బాండింగ్ అనేది ఉంటే బాగుంటుంది. అది నేను చెప్పాలనుకుంటున్నాను. సుమంత్, నేను సేమ్ తను చెప్పినట్టుగానే మ్యాక్సిమం కుటుంబం విషయంలో ప్రతి ఒక్క సందర్భాన్ని ఆస్వాదించాలి. అంటే డ్యూటీ అంటే వేరే హెక్టిక్ స్కెడ్యూల్ ఏమీ లేనప్పుడు, మనం తీరిక వేళల్లో మన ఫ్యామిలీతో ఉన్నప్పుడు డెఫినెట్లీ ఫ్యామిలీ ఫస్ట్, డ్యూటీ ఈజ్ నెక్స్ట్. అంతే. కరెక్టే. సో అలా అయితేనే మనం ఈ పుట్టినందుకు ఈ జన్మకి సార్థకత. అంతే, మన ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా. సో చాలా మంచి మెసేజ్ ఇచ్చారు ఇద్దరు బ్రదర్స్ సిస్టర్స్. వండర్ఫుల్ ఇద్దరికి కూడా. సో థ్యాంక్ యూ గైజ్ ఇద్దరు కూడా. మరి రాఖీ పౌర్ణమి స్పెషల్గా మరి మాన్సాచార్య అండ్ సుమంత్ ఆచార్య చాలా చక్కటి మెసేజ్ ఇచ్చారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బాండింగ్ ఎలా ఉండాలి, ఫ్యామిలీ ఎలా ఉండాలి అనేది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ గాడ్ బ్లెస్ యూ బోత్. థ్యాంక్స్ స్వాతి గారు. అండ్ ఇంత మంచి అవకాశం, జనరల్గా నేను సపరేట్గా వెళ్తూ ఉంటాను, కానీ ఇలా తమ్ముడితో పాటు కలిసి కూర్చొని ఈరోజు పాటలు పాడడం, మాట్లాడడం అంతా చాలా హ్యాపీగా నాకు చాలా సంతోషంగా అనిపించింది. మంచి పాటలు పాడి వినిపించారు. సో ముగ్గురం కలిసి ఒక్కసారి ఫుల్ ఒక తారుక పాడదాం ఎండింగ్ గా. ఓకేనా, జస్ట్ ఒక 2 lines. సో ఈ పాట అంటే ఫూలోక తారుక పాట యావత్ దేశంలో ఉన్న అందరు బ్రదర్స్ సిస్టర్స్ కి డెడికేట్ చేస్తున్నాం. సో అందరూ హాయిగా ఈ పాటను ఎంజాయ్ చేయండి. 1 2 3 గో. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है, 1000 में मेरी बहना है, सारी उम्र हमें संग रहना है. फूलों का तारों का सबका कहना है. వావ్, థ్యాంక్ యూ. సో దాట్స్ ఆల్ ఫర్ నౌ. ఇవాల్టి రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ స్పెషల్ గా మరి మీ అందరు కూడా ఈ బ్రదర్ సిస్టర్స్ కాంబినేషన్ తో అండ్ మంచి పాటలతో ఎంజాయ్ చేశాం కదా. వన్స్ అగైన్ వనిత టీవీ ప్రేక్షకులందరికీ కూడా రాఖీ పౌర్ణమి రక్షాబంధన్ శుభాకాంక్షలతో మీ స్వాతి మైత్రేయ.